ఈసారి ఈ నియోజకవర్గంలో ఎన్నిక ప్రధానంగా కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య జరగబోతుంది. బీఆర్ఎస్ కి ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడం అంటే తమ ఓటును వృధా చేసుకున్నట్లే అని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. ఒకవైపు ఇంతకాలం తనకు అవకాశం ఇచ్చిన పార్టీని మార్చుకుని అధికారం ఎటు ఉంటే తాను అటువైపే ఉంటారనే అవకాశవాదంతో బీజేపీని ఆశ్రయించి కమలం గుర్తుతో గెలవాలని కోరుకుంటున్న భీమ్రావ్ బస్వంతరావు పాటిల్, మరోవైపు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ప్రజలకు సేవ చేయాలని చూస్తున్న సురేష్ షెట్కార్ ఈసారి ఈ నియోజకవర్గంలో ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు కూడా ఒకే కులానికి చెందినవారు, లింగాయత్లు. మరింత విశేషం ఏంటంటే ఇద్దరు కూడా మహారాష్ట్రలోని పర్బనిలో వ్యవసాయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చదివిన వారు. ఇద్దరు కూడా తమని తాము రైతులమని చెప్పుకున్నారు. అయితే సురేష్ షెట్కర్ బీబీ పాటిల్ కన్నా వయసులో చిన్న. తన 53వ ఏటనే 15వ లోక్సభకి ఎన్నికైన రాజకీయ నాయకుడు. బీబీ పాటిల్ కు 68 ఏళ్లు దాటాయి. వీరిద్దరికి సంబంధించిన 3 విషయాలను కాస్త వివరంగా పరిశీలిద్దాం. ఈవీఎం మిషన్ లో 3వ నంబర్ చేతి గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేసి సురేష్ షెట్కార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. జనమే తన బలమంటూ ముందుకు నడిసే